ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. మీకు సాటిస్ఫాక్షన్ ఉంది, బట్ ప్రజల్లో ఎందుకు మీ మీద అంత కోపం ఉంది? మిమ్మల్ని ఎందుకు ఓడించిండ్రు? వాళ్ళు ఎందుకు గుర్తు పెట్టుకోలేదు? ఈ దేశంలో ఎవరైనా ఓడిపోయారు, ఇందిరాగాంధీ ఓడిపోయింది, ఎన్టీ రామారావు గారు ఓడిపోయారు, ప్రతి ఒక్కరు ఓడిపోయారు, చాలా మంది పెద్ద పెద్ద నాయకులు అందరూ ఓడిపోయారు. ఓటమి గెలుపులు సహజమే ప్రజాస్వామ్యంలో. అది ప్రజా తీర్పు, ప్రజలే న్యాయ నిర్ణేతలు, ప్రజలే దేవతలు, ఆ తీర్పును గౌరవిస్తాం. కానీ ఈ సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఇప్పుడు ఓడినా గెలిచిన ప్రజలలో తిరుగుతున్నాం కదా కవిత గారు. ఒక 2 ఏళ్ళు అవకాశం ఇచ్చాం. నేను ఈ 2 ఏళ్ళ తర్వాత చాలాసార్లు నన్ను అడిగారు మన వాళ్ళు, విఘ్నేష్, మన ఐ డ్రీమ్ వాళ్ళు ఇంటర్వ్యూలు. నేను ఒక 2 years మనం అవకాశం ఇవ్వాలి. ఓడిపోయంగానే ఎగవాడి ఏమైంది ఎందుకు అని ప్రశ్నించలేం కదా. 2 years అవకాశం ఇచ్చాం. నేను 3,000 కోట్ల నిధులు తీసుకొచ్చిన, 63,000 మంది రైతులకు రైతు బంధు ఇచ్చినాం, 22,000 మందికి బీడీ కార్మికులకు పింఛన్లు ఇప్పించాం. ఎక్కడ ఉండదు, ఇప్పుడు మీ జిల్లాలో ఉండదు బీడీ కార్మికుల పింఛన్, మా జిల్లాలో ఉంటుంది. అది ఇది ప్రత్యేకమైన ఒక 22,000 మంది మహిళలకు, అక్క చెల్లెలకు 2,000 చొప్పున పింఛన్లు వచ్చినాయి. అదనంగా 119 నియోజకవర్గాలు అందరికి పింఛన్లు వచ్చినాయి. నా నియోజకవర్గంలో బీడీ కార్మికులకు వచ్చినాయి. మా బెల్ట్లో బాల్కొండ మేము అడిగినాం, సార్ వీళ్ళు వాసన పీల్చుకుంటూ బీడీలు చుడతారు, అనారోగ్యం అవుతారు సార్, క్యాన్సర్కి గురవుతారు సార్, ఒక 2,000 ఇద్దాం సార్ అని మా ఆర్మూర్ వచ్చినప్పుడు సార్కి గుర్తు చేసినాం. మా మాట మన్నించి కేసీఆర్ తెలంగాణ తొలి ముఖ్యమంత్రి గారు 2,000 రూపాయలు ఇచ్చారు. ఆ 22,000 మందికి నేను స్పెషల్గా చేశాను కదా, అది నా సాటిస్ఫాక్షన్. ప్రతి మండల హెడ్ క్వార్టర్ నుంచి జిల్లా హెడ్ క్వార్టర్ రోడ్డు, ఒక మట్టి రోడ్ లేదు ఆర్మూర్లో. 63,000 మందికి రైతు బంధు ఇచ్చాం, 22,000 మందికి 60,000 పైన పింఛన్లు. అన్ని నియోజకవర్గాలు 40,000, 45,000 వస్తాయి కవిత గారు. 200 పింఛన్లు 10 పెంచి 2,000 ఇచ్చాం. అది తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్. సంపద పెంచి పేదలకు వంచింది. వీళ్ళు వచ్చిన నుంచి మీరు చూస్తున్నారు, వాళ్ళకి మొక్కాలే, వాళ్ళ మాటలకు మొక్కాలే పొద్దున్న లేస్తే. ఇప్పుడు ఎవరిని మొక్కాలంటారు? అక్కడ ఉన్నటువంటి సిట్టింగ్ ఎమ్మెల్యే బీజేపీ ఎమ్మెల్యేకి మొక్కాలా? ఇక్కడ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ వాళ్ళు చేస్తున్న పని. ఇప్పుడు మా దగ్గర వీనికి అవ్వబాపు లేరు, కాంగ్రెస్ వానికేమో అవ్వలేదు, బీజేపీ వానికేమో బాపు లేడు. అవ్వబాపు అంటే తెలుసు అమ్మా నాన్నలు. ఎందుకంటే వీడు గెలిచిండు, వీడికి ప్రభుత్వం లేదు, వాడు ఓడిపోయిండు, వాడు అధికారంలో ఉన్నది, ఒక్క రూపాయి లేరు. ఆర్మూరు అనాథగా మారిపోయింది, అవినీతి అడ్డగా మారిపోయింది. 7 ఆఫీసర్లు కవిత గారు యాంటీ కరప్షన్ బ్యూరోకి చిక్కిరు. మున్సిపల్ కమిషనర్ 18 కోట్లు దొరికినాయి. మున్సిపల్ కమిషనర్, కాంగ్రెస్ ఇన్ఛార్జ్, వాళ్ళు వీళ్ళు పంచుకొని అక్కడ అవినీతి చేస్తే వాళ్ళ ప్రభుత్వమే కదా అవినీతి. ఏసీపీకి పట్టినట్టే మీకు తెలియదా కవిత గారు? మీరు జర్నలిజం 30 ఏళ్ళు, దాదాపు నాకు తెలిసి 25 ఏళ్ళ నుంచి ఉన్నారు. మీరు ఆర్మూరు కూడా వచ్చారు. నేను 2008 నా మొదటి ఆ రోజు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి ఫస్ట్ సీట్ ఇచ్చాడు ఆర్మూరు. ఆశనగారి జీవన్ రెడ్డి అక్షయ తృతీయ రోజు ఇచ్చారు ఆర్మూరు ఆవిర్భావ సభ. ఆర్మూరు అక్షయ తృతీయ రోజు ఆశనగారి జీవన్ రెడ్డి ఆవిర్భావ సభ అన్ని ఆ రోజు వచ్చింది. మీరు అప్పటి నుంచి నాకు పరిచయం, మీరు ఆర్మూరు కూడా వచ్చారు. ఆ సభలో కూడా మీరు ఉన్నారు. మీరు అప్పుడు TV9లో పనిచేశారు, నాకు గుర్తుంది. అంటే మేము ఏమంటున్నాం అంటే ఈ విధంగా ఇంత చేసినప్పుడు కూడా ఇప్పుడు అనాథగా మారిపోయింది ఆర్మూరు. ఇప్పుడు తేవాలి కదా. నేను ఇప్పుడు ఒక 100 పడకల ఆసుపత్రి తీసుకొచ్చిన, వాళ్ళు 200 పడకల ఆసుపత్రి తీసుకురండి. పోనీ అటు 122 స్టాఫ్ ఉండాలా, ఒక్కరే స్టాఫ్. మీ ఐ డ్రీమ్తో పోయి చూడండి, ఒక్కటే స్టాఫ్. 3 ఆపరేషన్ థియేటర్లు, డోర్లు వేసేసి తాళం వేసుకొని కూర్చున్నారు. ఆపరేషన్ థియేటర్ ఒకటే డాక్టర్, నో స్టాఫ్ ఈజ్ దేర్, నో బడీ ఈజ్ దేర్. 450 డెలివరీలు అవుతున్నాయి కవిత గారు ఫర్ మంత్. ఇండియాలో హైయెస్ట్ 100 పడకల ఆసుపత్రిలో హైయెస్ట్ డెలివరీలు అయింది ఆర్మూర్ హాస్పిటల్. ఇవాళ అనాథగా మారిపోయింది, ఒక్క ఆపరేషన్ లేదమ్మా. మహిళ ఎట్లుంటుండే, ఇవాళ 6 నెలల గర్భిణీ స్త్రీ ఉన్నప్పుడు 9 నెలల వరకు పని దినాలను పెట్టి, ఆ 9 నెలలు గర్భస్రావం జరగద్దు, స్టెప్స్ ఎక్కద్దు, పనికి పోవద్దు, తోట్ల పనికి పోవద్దు, బీడీలు చుట్టద్దని చెప్పి 12,000 రూపాయలు ఇచ్చారు. ఆ 90 రోజుల పని దినాలకు మీరు ఇంట్లోనే కూర్చొని మంచిగా ఉండాలి. ఇంతకుముందు వెనకటికి ఏం చేసేది, ఆ 10 దినాలు పైసలు లేనప్పుడు అత్త 3 నెలల కడుపుతోని కోడల్ని తల్లిగారి ఇంటికని నూకేసేది. మీకు కూడా అనుభవమే, మా అమ్మకు కూడా అనుభవమే. నేను 9 నెలల కడుపున్నప్పుడు కూడా మా అమ్మ తోటలకు పనిపోయింది. మా అమ్మ చెప్తుంది, ఏంద్ర నాన్న చాలా టీవీలలో చెప్తావు 90 రోజులు పని దినాలు 12,000 అంటారు. ఇలా 12,000 ఇస్తున్నారు రేవంత్ రెడ్డి గారు మహిళలకు. ఎంత బాధ. ఇప్పుడు ఇలా 90 రోజులకు 12,000 ఇవ్వకపోతే ఆమె పనికి పోవాల్సిందే. చాలా పేదోళ్ళు ఉంటారు జూబ్లీహిల్స్, ఎన్ని స్లమ్స్ ఉన్నాయండి. వాళ్ళందరూ పనికి పోతేనే గర్భిణి 6 నెలల పోలా, 7 నెలల గర్భిణి పోలా, 8 నెలల గర్భిణి, 9 నెలలకి 9 నెలల గర్భిణి కూడా లాస్ట్ డే డెలివరీ వరకు కూడా పోవాలి పనికి.